ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 6/10/2025 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు ఆశ్వజ మాసము శుక్లపక్షము చతుర్దశి మధ్యాహ్నం 12:20 వరకు ఉండి తదుపరి పౌర్ణమి ప్రారంభమవుతున్నది. పూర్వాభాద నక్షత్రం ఉదయం 6:15 వరకు ఉండి తదుపరి ఉత్తరాభాద నక్షత్రం. ఉత్తరాభాద నక్షత్రం కూడా ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 4 గంటల వరకు ఉండి తదుపరి రేవతి నక్షత్రం కూడా ప్రారంభమవుతున్నది. అమృత గడియలు రాత్రి 11:39 నుంచి 1:06 వరకు, వర్జము మధ్యాహ్నం 2:57 నుంచి 4:24 వరకు, దుర్ముహూర్తం 2 పర్యాయాలు ఉంటున్నది. మధ్యాహ్నం 12:27 నుంచి 1:14 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:48 నుంచి 3:36 వరకు. రాహుకాలం ఉదయం 7:22 నుంచి 8:59 వరకు, సూర్యోదయం 6:10 సూర్యాస్తమయం 5:57. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి కష్టసాధ్యం అంటే కష్టమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. నష్టము, అవమానము, చికాకు, తొందరపాటుతనము, లేనిపోని అనవసరపు రభస ఘర్షణ వాతావరణం. చికాకు ముఖ్యంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, తప్పుడు వ్యక్తులతో పరిహాస మాటలు, జుగుప్సాగరణ వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం, నాకు నేనే గొప్ప అనుకోవడం, మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తుంది. లంచగొండులుగా పట్టుబడే అవకాశం. వార ప్రారంభంలోనే ఇలా ఉంది ఏంటి స్వామి అంటే ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. లంచగొండులుగా పట్టుబడతారు. విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీద మారిపోతుంది. లేనిపోని అనర్థాలకి కారణమే అవకాశం. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, బంధుమిత్రులతో అవమానాలు, ఆస్తి పంపకాలు అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, గర్భిణీ స్త్రీలకి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త. కృష్ణుడి అష్టోత్తరాన్ని మరియు దేవి అష్టోత్తరాన్ని చదువుకోవడం చాలా మంచిది. అలాగే భగవద్గీత పారాయణం కూడా మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు చాలా అప్రమత్తంగా ఉండండి. అలాగే విదేశాల్లో స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో నష్టము. కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్స్ చేసే వారికి నష్టం, మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశాలు, రొయ్యలు చేపలు చెల్లే వారికి ఇబ్బంది, రైతన్నలు కూడా నష్టపోయే అవకాశాలు, అనవసరమైనటువంటి పంట నష్టము లేదా ఏదైనా పశువులకు కానీ రైతులకు కానీ ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులు పడతారు. బెంచ్ మీదకి మారే అవకాశం లేదంటే ఫైర్ అయ్యే అవకాశం కనబడుతుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండండి. వాహనం దొంగిలించబడే అవకాశం, తప్పుడు వ్యక్తులకి చేయూత ఇవ్వడం, మద్యపాన సేవనం తీవ్రమైనటువంటి ప్రమాదంలో పడతారు. జాగ్రత్త. రాత్రిపూట ప్రయాణం మీకు మంచిది కాదు. మద్యపాన సేవన చేసిన వాడి వాహనం కూడా మీరు ఎక్కకండి. కన్సల్టెన్సీ ఆధారపడవద్దు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలను నష్టాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక నుండి ఇబ్బందులు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు ఇబ్బంది, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారు, పెట్రోలియం, బేకరీ, వినోత్పదాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా ఇబ్బంది కలిగే సూచనలు బాగా కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉన్నట్టు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు, చికాకులు ఉన్నాయి. తస్మా జాగ్రత్త. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబల అవకాశం కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణానికి నష్టం. విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా రావాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఇది బలవంతంగా పంపించేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. జన్మ జాతకం చూయించుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తే శుభకరం, మంగళప్రదం. ఈ రాశి వారికి ఉదయం 9:40 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి అదృష్ట యోగము, ఆనందము, సంపద, ధనలాభము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకునే అవకాశం. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చును.
ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి శుభతరుణం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ అవకాశం కనబడుతోంది. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం కనబడుతోంది. చాలా మంచి శుభకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చును. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే శుభతరుణం. ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, విద్యా ఉద్యోగంలో, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు బలం కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశం బలం కనబడుతుంది. వీరికి 4 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి వృత్తి ఉద్యోగాది లాభం, ధనయోగము, ఐశ్వర్యము, విద్యాలాభము, పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. అనుకూలమైనటువంటి ధనయోగం ఉంటుంది. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు కూడా బలంగా ఉన్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో అభివృద్ధి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆస్తి పంపకాల అనుకూలతలు, విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. చాలా మంచి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. ఉద్యోగంలో అభివృద్ధి, విద్యలో రాణింపు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం ఉండవు. రాజకీయ అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం లాభాలు. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ మంచి లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో అభివృద్ధి బాగా ఉంటుంది. అలాగే ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, సాటర్డే జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన ఆనందాది అదృష్ట యోగం. గొప్ప వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభము, వ్యాపార భాగస్వామ్య అనుకూలతలు పొందుకోవడం, విద్య రాణింపు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అత్యంత సానుకూలవంతమైన శుభయోగాలు. నూతన వస్తువు, వాహనము, గృహము కొనుగోలు చేసే అవకాశం, పొలము లాభం, అలాగే ఏదైనా స్థలాన్ని కొనుగోలు చేసే అవకాశాలు, కోర్టు ద్వారా అనుకూలవంతమైన శుభ తీర్పులు. కళాకారులకి, క్రీడాలకు అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి. రాజకీయ రంగంలో అనుకూలత పొందుకోవడం, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభాలు. రైతన్నలకు కూడా పూలు, పలుకులు పండించే వారికి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కలిసి వస్తుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. చాలా మంచి అదృష్ట యోగాన్ని, ఆనందకరమైన సంపద పొందుకోవచ్చు. విద్యలో, ఉద్యోగంలో ఆనంద యోగం, ప్రయాణ లాభం, వస్తు లాభం, వాహన యోగం, ధైర్యము, స్థైర్యము, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, అనేక రకాల ఆనంద యోగాలు పొందుకోవచ్చును. వీరికి 1 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకోని ఇబ్బందులు, చికాకులు, తొందరపాటుతనము, కష్టము, నష్టము, అవమానము, చికాకు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, అధిక ఖర్చు, అధిక ప్రసంగము నష్టాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీలు, జూదం ఏమాత్రం మీకు మంచిగా లేదు, అనుకూలంగా లేదు, అందులో పెట్టుబడి పెట్టకూడదు. ఎవరికి కూడా ధనం ఇవ్వకండి. అపాత్ర దానం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టిపడతారు, జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం ఫైర్ అవ్వచ్చు, బెంచ్ మీదకి మారే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ కూడా నష్టాలు పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణాలు పోగొట్టుకునే అవకాశాలు, ఈవెంట్ చేసే వారికి కూడా ఇబ్బందికర వాతావరణం, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ నష్టాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల చెల్లకి ఇబ్బంది, రైతన్నలకు కూడా కష్టకాలం, గడ్డు కాలం, వాహన ప్రమాదం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, సోషల్ మీడియా, సాట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి నష్టకాలం. మద్యపాన సేవనం తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. లంచగొండలుగా పట్టుబడడం ఖాయము, చాలా జాగ్రత్తగా ఉండకపోతే నష్టము. మీ యొక్క ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం, వ్యాపారంలో కొత్త వ్యక్తితో మోసపోయే అవకాశాలు, ఓటీపీల ద్వారా లక్షల కొద్ది ధన నష్టాన్ని పొందుకుంటారు, జాగ్రత్త. విద్యా నష్టం, ఇతరుల మీద ఆధారపడకూడదు, ఏమాత్రం అనుకూలంగా లేదు. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీద మారుతోంది. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకండి. లాటరీకి, జూదానికి దూరంగా ఉండండి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా నష్టపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, సినిమా రంగ వ్యాపారం డోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కళాకారులు, క్రీడాకారులు మోసపోయే అవకాశం, రాజకీయ రంగంలో తీవ్ర అవమానాలు పొందుకోవచ్చును, జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టదాయకమైన స్థితి. అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. భగవద్గీత పారాయణం 7 నుంచి 14 అధ్యాయాలు తప్పకుండా చదవండి. మినుములు దానంగా ఇవ్వండి. అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరాన్ని, కేతుగ్రహ అష్టోత్తరాన్ని చదువుకోవడం చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 10 గంటల 3 నిమిషాల నుంచి 11 గంటల 24 నిమిషాల మధ్యకాలంలోను, తిరిగి సాయంకాలం 5 గంటల 17 నిమిషాల నుంచి 6 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి ప్రశాంతత, ఆనంద యోగం, ఆర్థిక లాభం, వాహన యోగం, గొప్ప వస్తువులు కొనుగోలు చేయడం, గొప్ప వ్యక్తులతో పరిచయము, భాగస్వామి వ్యాపారతో అనుకూలత, కుటుంబపరమైనటువంటి చికాకుల నుంచి బయటపడడం, అనుకూలవంతమైన దాంపత్య సుఖజీవనం, పిల్లల వల్ల గౌరవము, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి. రైతన్నలకి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారం లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య పనులు కూడా లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చును. బంధుమిత్రులతో అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి ఉత్తమ విద్యాభివృద్ధి, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవచ్చు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఈవెంట్స్ చేసేవారికి ఈవెంట్స్ లభించడం, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెలకు అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మెయిన్ వ్యాపారం లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారు కూడా అనుకూలవంతమైన శుభయోగం, ధనయోగము, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, ఆనందకరమైన సంపద, వస్తులాభం, వాహన యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం, సోషల్ మీడియా,
శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగాలు. పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభాలు, యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్పంచుకోవడం, తీర్థయాత్ర సేవన చేసే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఈరోజు చాలా మంచి సుదినంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు. శుభయోగము. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. కళాకారులకు, క్రీడలకు అభివృద్ధి. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. రాజకీయ రంగం అనుకూలత. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభవంత స్థితి. ఆర్థిక విషయాల వెసులుబాటు. విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయ పరంపర కొనసాగుతుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి. పోగొట్టుకున్న ఉద్యోగాన్ని, వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని, అలాగే ధనాన్ని, వస్తువుల్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశాలు బలంగా కనబడుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. చాలా మంచి అనుకూలంగా శుభయోగాలు. యజ్ఞయాగాది క్రతువులు పాల్పంచుకోవడం, విద్యాభివృద్ధి, విదేశీయానం, విదేశాల స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకోవడం, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకుంటారు. మంచి వ్యక్తిత్వము, ఆనందకరమైన సంపద, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం. ఈవెంట్ వెన్ వరకు, బోర్ బావుతూ వరకు కూడా మంచి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మకారుల అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతుల శుభయోగ. తప్పకుండా మీరున్నటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపార, గృహయోగము, ధనలాభము, కుటుంబ సౌఖ్యము, ఆనందయోగం, సంతాన యోగాన్ని పొందుకునేటువంటి శుభమైన రోజు చెప్పవచ్చు. వీరికి 5 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి వాహన యోగము. ప్రేయసి, ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంతమైన దాంపత్య సుఖ జీవనం. వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు దగ్గర షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. వాహన యోగము. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు దగ్గర షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, అనుకూలమైనటువంటి దాంపత్య సుఖ జీవనాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు దగ్గర షూ పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఆనందకరమైన సంపద బలంగా ఉంది. మంచి వ్యక్తిత్వము, ఆనందయోగము, ఐశ్వర్యము, సుఖజీవనము, శుభజీవనము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, ప్రభుత్వ ప్రవేశంతో ఉద్యోగ లాభం, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, వివాహాది నిశ్చయితాంబుల అనుకూలతలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ అభివృద్ధి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం అభివృద్ధి. రైతులకి, పూలు, పలుకురాలు పండించే వారికి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ధన, కనుక, వస్తు వాహన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగాలు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పండగ వాతావరణం. శుభకరము, మంగళప్రదము, ఆర్థిక లాభము, ఆనందయోగము, వివాదాలన్నీ తుడిచిపెట్టుకుపోవడం, శుభకరమైన సంతాన యోగం, వైవాహిక జీవనానందం, బంధుమిత్రుల సమాగమం, వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చిల్ల వారికి అభివృద్ధి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు. ఆనందకరమైన సంపద, రుణపీడ పరిహారం, రోగనాశనం, బంధుమిత్రులతో అనుకూలత పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, సానుకూలవంతమైనటువంటి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగం. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు. రాజకీయ రంగంలో అనుకూలత. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు.
మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన ఆనందయోగం. ధన గణక పుస్తకాల విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాభాలు పొందుకునే అదృష్ట యోగం. తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభాన్ని పొందుకోవచ్చు. అలాగే కొత్త వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. ఇలా అనేక రకాల ఆర్థిక ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 2 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి రుణపీడ పరిహారం, రోగనాశనం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్లో జూదం వల్ల ధనయోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగంలోనూ అనుకూలవంతమైన శుభయోగం. ధనము, ఆనందయుగము, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన సంపద, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి. ముఖ్యంగా ఈ బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో లాంటి వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతుంది. మంచి వ్యక్తులతో పరిచయాలు, వ్యాపార భాగస్వామితో లాభం, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాల సమసిపోవడం, ధనయోగము, రుణ విమోచనము, అలాగే రైతన్నలకి పంట లాభము, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడల అభివృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్టయోగాలు. ఈరోజు చాలా మంచి శుభమైన రోజు చెప్పబడుతోంది. వీరికి 4 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి మంచి ప్రశాంతత, శుభవార్తా శ్రవణం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, వస్త్రలాభం, సువర్ణాభరణ ప్రాప్తి, వివాహ యోగము, సంతాన యోగము, బంధులాభము, రుణ విమోచనము, శత్రునాశనము, మిత్రలాభము, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురిన శుభవార్త వినవచ్చు, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల, క్రీడలకు అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్లో జూదం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకోవచ్చు. మంచి ఆర్థికమైనటువంటి పరిపూర్ణత పొందుకోవచ్చు. ధన, ఆనంద, ఆర్థిక శుభయోగాల పరంపర, వస్తువాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. చాలా మంచి సంపద, ధన, ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 2 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.